హర్మూజ్ జలసంధిని తెరిచే విషయమై ఇరాన్కు నిర్దేశించిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియాకు అమెరికా తన పదాతి దళాలను పంపే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అదనపు సైనిక బలగాల సమీకరణకు కావాల్సిన సమయం కోసం గడువు పెంపే అనేది ట్రంప్ ఎత్తుగడ కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పెంటగాన్ ప్రాంతంలో పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో పిజ్జా ఆర్డర్లు అనూహ్యంగా పెరిగాయని స్థానికంగా వీటి డెలివరీలను ట్రాక్ చేసే ఓ వెబ్సైట్ పేర్కొంది. పాపా జాన్స్ ఆర్డర్లలో 296%, డామినోస్లో 208%, పిజిటోలో 200% పెరుగుదల నమోదైనట్లు ఆ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలో ఏదో మూల అలజడి మొదలైనట్టేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఇటీవల వెనుజులాపై అమెరికా బలగాల దాడి సమయంలోనూ ఇలాగే ఆర్డర్లు పెరిగాయి. దశకంలో సోవియట్ గూఢాచారులు అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీల సరళిని పర్యవేక్షించేవారు. సాధారణంగా ఇటువంటి పరిణామాలు అమెరికా సైన్యం తీసుకోనున్న పెద్ద చర్యలకు సంకేతాలుగా ఉండేవి. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం ఏదో పెద్ద ప్రణాళిక రచిస్తుందని, ఈ క్రమంలోనే సమావేశాలు జరుగుతున్నాయనే దానికి తాజాగా పెంటగాన్ సమీపంలో పెద్ద ఎత్తున పిజ్జా ఆర్డర్లను సంకేతాలుగా విశ్లేషిస్తున్నారు. దీనిపై శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ గతంలో ఈ తరహా పరిశీలనలు నిరూపితమయ్యాయనే వాదనలున్నాయి. సాధారణంగా అమెరికా సైనిక ఆపరేషన్లు, అత్యవసర సమయాల్లో రక్షణ శాఖ ఇంటెలిజెన్స్ అధికారులు రాత్రంతా ఆఫీసుల్లోనే ఉండి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో వారు క్విక్ ఫుడ్ డెలివరీలపైనే ఆధారపడతారని, అందుకే పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు పెరుగుతాయనేది ఈ పెంటగాన్ పిజ్జా థియరీ సారాంశం. హర్మూజ్ జలసంధిని తెరిచే విషయమై ఇరాన్కు నిర్దేశించిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ క్రమంలోనే పశ్చిమాసియాకు అమెరికా తన పదాతి దళాలను పంపే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అదనపు సైనిక బలగాల సమీకరణకు కావలసిన సమయం కోసం గడువు పెంపు అనేది ట్రంప్ ఎత్తుగడ కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పెంటగాన్ ప్రాంతంలో పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో పిజ్జా ఆర్డర్లు అనూహ్యంగా పెరిగాయని స్థానికంగా వీటి డెలివరీలను ట్రాక్ చేసే ఓ వెబ్సైట్ పేర్కొంది. పాపా జాన్స్ ఆర్డర్లలో 296%, డామినోస్లో 208%, పిజాటోలో 200% పెరుగుదల నమోదైనట్లు ఆ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలో ఏదో మూల అలజడి మొదలైనట్టేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఇటీవల వెనుజులాపై అమెరికా బలగాల దాడి సమయంలోనూ ఇలాగే ఆర్డర్లు పెరిగాయి. దశకంలో సోవియట్ గూఢాచారులు అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీల సరళిని పర్యవేక్షించేవారు. సాధారణంగా ఇటువంటి పరిణామాలు అమెరికా సైన్యం తీసుకోనున్న పెద్ద చర్యలకు సంకేతాలుగా ఉండేవి. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం ఏదో పెద్ద ప్రణాళిక రచిస్తోందని, ఈ క్రమంలోనే సమావేశాలు జరుగుతున్నాయనే దానికి తాజాగా పెంటగాన్ సమీపంలో పెద్ద ఎత్తున పిజ్జా ఆర్డర్లను సంకేతాలుగా విశ్లేషిస్తున్నారు. దీనిపై శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ గతంలో ఈ తరహా పరిశీలనలు నిరూపితమయ్యాయనే వాదనలు ఉన్నాయి. సాధారణంగా అమెరికా సైనిక ఆపరేషన్లు, అత్యవసర సమయాల్లో రక్షణ శాఖ ఇంటెలిజెన్స్ అధికారులు రాత్రంతా ఆఫీసుల్లోనే ఉండి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో వారు క్విక్ ఫుడ్ డెలివరీలపైనే ఆధారపడతారని, అందుకే పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు పెరుగుతాయనేది ఈ పెంటగాన్ పిజ్జా థియరీ సారాంశం.